జనన గణనపై సైక్యత సందేశం ప్రజలను విశేషంగా ఆకర్షిస్తున్న సైక్యత శిల్పం జయ హో భారత్ దేవినా సిస్టర్స్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జనన గణన విశిష్టతను వివరిస్తూ తూర్పుగోదావరి జిల్లా రంగంపేటకు చెందిన దేవినా సిస్టర్స్ జయ హో భారత్ సైక్యత జన సందేశ్ అంటూ సైక్యత శిల్పాన్ని రూపకల్పన చేశారు. ప్రముఖ సైక్యత శిల్పి దేవిన శ్రీనివాస్ పర్యవేక్షణలో దేవిన ధన్యత, దేవిన సోహిత జనన గణనను ప్రతి ఒక్కరూ పాల్గొనాలని, జననగణన విశిష్టత అత్యంత ప్రధానమని వివరిస్తూ ప్రత్యేక సైక్యత శిల్పాన్ని రూపకల్పన చేశారు. సమగ్ర వివరాలు, దేశాభివృద్ధికి సోపానాలు, సరైన సమాచారం అందించడం మన బాధ్యత అంటూ జనన గణనపై సైక్యత శిల్పాన్ని రూపకల్పన చేశారు. ప్రతి ఒక్కరూ జనన గణనలో పాల్గొనాలని, మంచి సమాచారాన్ని అందించాలని కోరుతూ దేవినా సిస్టర్స్ రూపకల్పన చేసిన జన సందేశ్ సైక్యత శిల్పం ప్రజలను, అధికారులను విశేషంగా ఆకర్షిస్తుంది. మరి మీరు ఈ జన సందేశ్ సైక్యత శిల్పాన్ని దర్శించండి. నా పేరు దేవిన ధన్యత, మా అక్క పేరు సోహిత. మాది తూర్పుగోదావరి జిల్లా రంగంపేట. మేము వివిధ జాతీయ, అంతర్జాతీయ దినోత్సవాలకు ఆయా అంశాలపై ప్రజలను చైతన్యవంతం చేయడానికి సైక్యత శిల్పాలను చేస్తూ ఉంటాము. ప్రస్తుతం మన దేశంలో జరుగుతున్న జనగణనను దృష్టిలో పెట్టుకుని మేము ఈ సైక్యత శిల్పాన్ని రూపొందించాము. ప్రతి ఒక్కరూ కూడా తమ తమ వివరాలను పారదర్శకంగా అందించడం ద్వారా ప్రభుత్వానికి సరైన ప్రణాళికలు సరైన రీతిలో అమలుపరచడానికి వీలవుతుంది. కాబట్టి సరైన సమాచారం అందించడం మన బాధ్యత. సమగ్ర వివరాలు దేశాభివృద్ధికి సోపానాలు అంటూ ఈ సైక్యత శిల్పాన్ని రూపొందించాము.